ఈ అధికార పార్టీ వైసీపీ ఎంపీటీసీ దావీద్ ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం. దావీద్ ఏమంటావు చెప్పు. ఏం గురించి సార్? మీ ప్రభుత్వం ఎలాంటి పని చేపిస్తుంది? అమ్మఒడి అనుకో, విద్యా దీవెన అనుకో, చేయూత్ అనుకో, అందరికి ప్రతి ఒక్క ఎస్సీ, మైనారిటీ, బీసీ ప్రతి ఒక్కరు లబ్ధి పొందినారు మా వైఎస్ఆర్సీపీలో. ఎందుకంటే పిల్లలకి అమ్మఒడి కానీ, భోజన వసతి కానీ, ఏమి ఇంకా ఏదైనా కానీ మేము అన్ని హామీలు పెట్టినాం. మేము అమ్మఒడి ఇస్తున్నాము. ఇంకో ఈడే పక్క తెలుగుదేశం నాయకుడు ఉన్నాడు, ఆయన కూడా అని టీడీపీ నాయకుడు. నీవేమంటావు? 100 రూపాయలు వాళ్ళు 20 రూపాయలు 100 రూపాయలు ఆయన వేస్తే 1000 రూపాయలు లాక్కుంటున్నాడు వైసీపీ ప్రభుత్వం. పథకాలని చెప్పుకుంటున్నాడు, కాకపోతే 100 రూపాయలు చూపిస్తున్నాడు, 1000 రూపాయలు లాక్కుంటున్నాడు. అది ప్రజలకి తెలియక వాళ్ళని నిత్య నిలువను ముంచుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. నీవేమంటావు దావీదు? నేనేమంటానంటే మేము పథకాలు పెట్టినాము సేవ చేయాలని, ఒక బీద వాళ్ళకి సేవ చేయాలని కార్యక్రమంతో అన్ని పథకాలు పెట్టినాము. అన్ని డైరెక్ట్ అకౌంట్లోనే. ఎవరికి లంచాలు ₹1 లంచ్ ఆఫీసర్ చుట్టూ తిరిగే పనుల సచివాలయములు పెట్టినాము. ఇక్కడ డాక్టర్లను పెట్టినాము, ఇంటికి డాక్టర్లను పెట్టినాము. ఇంకొకటి ఎందుకంటే అందరినీ సమానంగా ఈ హక్కులు అనేది అందరికి సమానంగా చేస్తున్నాము. ఎవరికి ఏమి వాళ్ళు వైఎస్ఆర్ టీడీపీ అని ఇంకొకరని ఓటు వేయని వాడైనా కానీ వానికి లబ్ధి పొందాలని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి. ఇన్ని రూములు ఇచ్చినాము. ఎందుకంటే ఏమంటావు? రూములు ఇచ్చిన మాట నిజమేనా? రూములు ఇచ్చినాడు. ఎంతమంది వచ్చి రూముల్లో నివసిస్తున్నారు? ప్రభుత్వం చేపట్టిన తర్వాత రూమ్ అన్నది కట్టించిన తర్వాత 5 సంవత్సరాల్లో కంప్లీట్ అయి కాసి రూమ్లు ఓపెనింగ్ చేసుకొని రూముల్లో నివసించాల. అది రూములు కట్టించిన విధానాన్ని అంటారు. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఈ ఆలహరి గ్రామంలోన 2 పంటలు తీసేవాళ్ళం. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి నాయకులు కూడా ఈ గల్లీలో ఉన్నటువంటి నాయకులకు కూడా సవాల్ చేసి చెప్తున్నాను నేను. నీళ్లు 2 పూటలు నీళ్లు ఇడిపించుకోలేకపోయినారు, చెరువు ఎండుకొట్టినారు. అదే మరి మంచి టైం వానల కాల టైంలో దాదాపు 1500 ఎకరాల భూమి విస్తీర్ణంలో ఉన్న దేనికి ఉపయోగించుకోకున్నట్లుగా బీడులకి పారేసినారు. ఎందుకు ఈ ప్రభుత్వం ఇంత పేద ప్రజల పైన కనికరం చూపించట్లేదు? దానికి నన్ను ఏమంటానంటే, మేము కరోనా వచ్చింది, మేము అధికారంలో ఉన్నా కానీ మా జగన్మోహన్ రెడ్డి అందరికి సర్వీస్ చేసినాడు, అందరికి పథకాలు అందించినాడు, పింఛన్లు వేసినాడు. పథకాలు కాదండి, పథకాలు కాదు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ చెరువుల నీళ్ళని 2 పంటలు పండించుకునే భూమిని ఎందుకంటే చెరువు ఎందుకోసం ఎండిపోయిందంటే పైన బోర్డు నాయకులను బట్టి అక్కడ టీడీపీ నాయకులు అయితే ఇంకో తూము కాడు కూర్చుంటారు. నీళ్ళు ఎట్లా వస్తాయి? అందరు ఐక్యత కలిగి పోలా తూము ఇడిచేటప్పుడు నీళ్ళు ఇడిచేటప్పుడు అబద్ధము. వాళ్ళకి చేతగా వాళ్ళు చేతగాని దద్దమ్ములు కానీ మిగిలిపోయినారు. ఇది 100% చెప్తాను. అయిన వెంటనే 2 పంటలకు అయ్యేటట్లు నీళ్ళు ఇప్పిస్తాం. ప్రతి ఒక్క రైతు ముఖంలో ఆనందం, చిరునవ్వు చూసి భాగ్యం మేమందరం చూస్తాం. ఖచ్చితంగా దానికి ప్రతి పథకం పైన మేము చేసినటువంటి ప్రతి పథకం పైన 100% ప్రతి రైతు, ప్రతి కార్మికుడు, ఉద్యోగుడు టీడీపీ అని చెప్పేసి నేనేమంటూ రాఘవేంద్ర స్వామి కాలం తీసుకొస్తాం. మంత్రం అవుతుంది తీసుకొని వచ్చి సక్సెస్ అంటే మంది వాళ్ళు మా ఎమ్మెల్యే అయినటువంటి మంత్రం అవుతుంది తీసుకొచ్చి ప్రజలు
పరిస్థితులు లేరు. వాళ్ళని మాత్రము పైన చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా నిలబడి మంత్రి పదవిని కూడా చేపడతారు.